హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే కుంకుడుగాయతో బయో ఎంజైమ్. ఎన్నిసార్లు ఈ వీడియో అప్లోడ్ చేస్తావు అనుకునే మీరు, ఇన్నిసార్లు ప్రిపేర్ చేస్తుంది అంటే ఇందులో ఏదో ఉందని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మూడోసారి నేను ఈ బయో ఎంజైమ్‌ని ప్రిపేర్ చేయడం. సో, మీరు ఎంత బాగా వర్క్ చేస్తుంది ఈ బయో ఎంజైమ్ అనడానికి ఇదే ప్రూఫ్ అన్నమాట. ఒకసారైతే వీడియో కోసం ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ టైమ్ అయితే సరే చూస్తున్నారు కదా అని ప్రిపేర్ చేసాం. మరి థర్డ్ టైమ్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం చెప్పండి? అంటే అదంత బాగా వర్క్ అవుతుంది కాబట్టే నేను మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేమైనా బ్రహ్మ విద్యనా? ఈవెనే ప్రిపేర్ చేయంగా మనం చేయలేమా అని ఎవరికైనా అనిపించకపోతుందా? ప్రిపేర్ చేయకపోతారా అని ఒక ఆలోచన అంతే. మనము మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయల్లో పెస్టిసైడ్స్ లేదా ఫర్టిలైజర్ లాంటి పార్టికల్స్ ఉంటాయి అని తెలుసు కదా. సో అలాంటి వాటిని మనకి వెనిగర్తో క్లీన్ చేసుకుంటాం. అందులో కెమికల్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బయో ఎంజైమ్ని యూజ్ చేశాను. ఎంత క్వాంటిటీ అంటే 10 to 15 ml చాలు. చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేయాలి. సో మీరు ఏ వెజిటబుల్కైనా ఇలానే యూజ్ చేయండి. అండ్ నేను ఇక్కడ ములక్కాయలు ఉన్నాయి కాబట్టి మీకు చూపించా. నేను ఇక్కడ కుంకుడుకాయ బయో ఎంజైమ్ని వాషింగ్ మిషన్ లిక్విడ్గా కూడా యూజ్ చేశాను, అంటే లాండ్రీ లిక్విడ్. అదేంటి ఈ మిషన్ పాడవదా అంటే పాడవుతుంది. ఎప్పుడవుతుంది అంటే కుంకుడుకాయలో చివరగా పల్పి లిక్విడ్ ఉంటుంది కదా, అది వేస్తే పాడైపోతుంది. పైన ఉన్న వాటర్ లాంటి లిక్విడ్నే వేసుకోవాలి. అంటే 1-2 సార్లు స్ట్రైన్ చేసుకొని అది వేరే బాటిల్లో వేసుకొని అయినా యూజ్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఈ బయో ఎంజైమ్లో ఏముంటాయంటే ప్రోటీజ్, అమైలేజ్, లైపేజ్ వంటి ఎంజైమ్లు అన్నీ కలిసి బ్యాక్టీరియాని అలాగే మొండి మరకలని సహజ పద్ధతిలో తీసేయడానికి సహకరిస్తాయి అన్నమాట. ఇంతకీ ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి అంటే బకెట్ వాష్ అనుకోండి 75-100 ml పడుతుంది. ఇలా మిషన్ వాష్లో అయితే 7-8 kg లోడ్ వాషింగ్ మిషన్ అనుకోండి 100-150 ml యూస్ చేయొచ్చు. అంటే ఈ లిక్విడ్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే పెస్ట్ లాంటివి ఏమీ ఉండవు. 2 లీటర్ వాటర్కి 30 ml వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు కడిగిన వాటర్లో చూపిస్తున్నాను, మీరు నార్మల్ వాటర్కి కూడా యూస్ చేయొచ్చు. ఇంతకు ముందు చేసిన బయో ఎంజైమ్ వీడియో చాలా మటుకి చూడలేదని అర్థమైపోయింది. ఇప్పుడు ప్రాసెస్ని మళ్ళీ కుంకుడుకాయతో ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. అప్పుడు అలోవెరాతో, రోజ్ పెటల్స్ అలాగే లెమన్తో చేశాను బయో ఎంజైమ్. అంటే కుంకుడుకాయతో కూడా కొద్దిగా చేశాను, కానీ ఈసారి ఎక్కువ మొత్తంలో చేస్తున్నా. అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. కాకపోతే కుంకుడుకాయ అనేది నాకు చాలా పర్సనల్గా నచ్చింది. ఎందుకు అంటే లాండ్రీ లిక్విడ్గా కానీ లేదా డిష్ వాషర్గా కానీ ఫ్లోర్ క్లీనింగ్కి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అనిపించింది. అందుకనే మళ్ళీ ఇది ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. ఈ లిక్విడ్ని మా అమ్మకి అలాగే మా వదినకి యూజ్ చేయమని ఇచ్చాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది పలానా కంపెనీ ఎందుకు, కానీ ఆ లిక్విడ్ కంటే కూడా ఇదే బాగుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లేదా ఇంకా ప్రిపేర్ చేసింది ఉంటే ఇంకొక బాటిల్ లిక్విడ్ పంపి అని చెప్పి అడుగుతున్నారు. ఈ విషయం నేను వీడియో కోసం చెప్తుంది కాదు, వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి వాళ్ళకి అనిపించిన విషయం చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. కెమికల్స్ నుండి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్కి మారండి. మీరు మీ ఫ్యామిలీ హెల్దీగా ఉండండి. హార్డ్ కెమికల్స్ వల్ల రియాక్షన్ వెంటనే ఉండదు. మేము ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నా మాకేం అవ్వలేదు కదా ఆ పలానా కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ అనుకుంటున్నారు కదా, అవి స్లో పాయిజన్లా పనిచేస్తాయి. అంటే 20-25 ఇయర్స్కి క్యాన్సర్ లాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ డిష్ వాషర్ లిక్విడ్ యూజ్ చేశారనుకోండి, నెయిల్స్ పుచ్చిపోవడం లాంటివి. అది కాకుండా మనం క్లీన్ చేసిన ప్లేట్స్ని మళ్ళీ క్లీన్ చేసినప్పుడు నొరగ వస్తుంది, గమనించారా? ఇంకా ఫ్లోర్ క్లీనర్స్ వల్ల అయితే అందులో ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేసే కెమికల్స్ వల్ల చిన్నపిల్లలకి ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వంటివి తొందరగా అటాక్ అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. కాబట్టి ఆలోచించకండి, ప్రిపేర్ చేసుకోండి. ఈ కుంకుడుకాయ బయో ఎంజైమ్కి ముఖ్యంగా కుంకుడుకాయలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి మెజరింగ్ కోసం మనం ఈ బౌల్ తీసుకున్నాం కదా, 1:3:10 రేషియో. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి, 3 కప్పుల వరకు కుంకుడుకాయ తీసుకొని తర్వాత 10 కప్స్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఆ వాటర్ కూడా మనం డ్రింకింగ్ వాటరే యూజ్ చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను తీసుకుంది చిన్న డబ్బా అండ్ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను కాబట్టి ఈ లిక్విడ్ని 3 డబ్బాల్లో షేర్ చేశాను. ఈ ఫర్మెంటెడ్ ప్రాసెస్కి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి మనం తీసుకున్న డబ్బాకి, కాబట్టి 3 షేర్ చేశాను.
ఇంకొక విషయం గుర్తుంచుకోండి. అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో పెట్టకూడదు. చీకటి ప్రదేశం లేదా చల్లటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొదటి 15 రోజుల్లో పొద్దున అలాగే సాయంత్రం కూడా మూత ఓపెన్ చేసి ఎయిర్‌ని రిలీజ్ చేసి మళ్ళీ పెట్టేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్‌లో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా మూత తీయలేదనుకోండి డబ్బా ఉబ్బిపోతుంది లేదా పగిలిపోతుంది. సో, మీరు గాజు పాత్రల కంటే కూడా ఈ ప్లాస్టిక్‌వి యూజ్ చేయండి. ఎందుకంటే క్లీనింగ్‌కి అండ్ వాషింగ్ పర్పస్ కాబట్టి. సో, మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే బయో ఎంజైమ్. మీరు విన్నది నిజమే. బయో ఎంజైమ్ ప్రిపరేషన్‌కి బయో ఎంజైమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎలాగైతే మన ఇంట్లో పెరుగు కోసం పెరుగు తోడిని ఉపయోగిస్తామో, బయో ఎంజైమ్ కోసం కూడా ఇలా బయో ఎంజైమ్ యూజ్ చేయాల్సిందే. సో, 50 ఎంఎల్ వరకి బయో ఎంజైమ్‌ని యాడ్ చేశాను. అండ్ నిమ్మకాయతో చేసింది లేదా కుంకుడుకాయతో చేసిన వాటికి పల్పీ లిక్విడ్‌లా ఉంటుంది చివర్లో. అది యూజ్ చేశాను. ఇంకా ఆ పల్పీ లిక్విడ్ డిష్ వాషర్‌గా, కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌కి, ఇత్తడి, వెండి పాత్రల క్లీనింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. సో, ఈ లిక్విడ్ మనకి బయో ఎంజైమ్‌గా రెడీ అవ్వడానికి 45 రోజుల టైం తీసుకుంటుంది. మొదటి 15 రోజులు మాత్రం పొద్దున, సాయంత్రం ఎయిర్ రిలీజ్ చేస్తూ ఉండాలి. మీకిక్కడ 7 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి. మామూలుగా మనం 2 డేస్ పక్కన పెడితేనే బ్లాక్ కలర్ ఫంగస్ లాంటిది ఇట్లా ఉబ్బిపోయి కనిపిస్తూ ఉంటుంది. 7 రోజులైనా కూడా ఇంత క్లియర్‌గా ఉంది చూస్తున్నారా? ఆ వైట్ కలర్‌ది ఏంటి అంటే మనకి కుంకుడుకాయలో ఉన్నటువంటి సారమంతా వాటర్‌కి పడుతుందని అర్థం. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసినప్పుడు బ్లాక్ కలర్ ఫంగస్ లాంటిది వచ్చినప్పుడు అది ఖచ్చితంగా పాడైపోయిందనే అర్థం. పడేయాల్సిందే. అంటే మొక్కలకి ఇచ్చుకోండి. 1:10 రేషియోలో మొక్కలకి ఇస్తే సరిపోతుంది. మనం ఖచ్చితంగా బయో ఎంజైమ్ యాడ్ చేయాల్సిందే. లేదంటే ఆ ప్రాసెస్ ఫెయిల్ అయిపోయినట్టే. సో, నిమ్మకాయ, కుంకుడుకాయకి వచ్చే పల్పీ లిక్విడ్ లాంటిది ఉంటుంది కదా! అది డిష్ వాషర్‌కి అలాగే బాత్రూమ్ క్లీనింగ్‌కి డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అదెందుకు చూపియలేదు అంటే హోమ్ టూర్లు, ఇలాంటి బాత్రూమ్ టూర్స్ ఇవన్నీ కూడా మన ఛానల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి. అవన్నీ షో ఆఫ్ అనిపిస్తుంది నాకు. మనం ఏం చెప్పాలనుకున్నది సూటిగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. ప్రతీదీ చూపించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి వీటి గురించి. అవి చూసైనా తప్పకుండా ప్రిపేర్ చేయండి. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వాయిస్‌ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.